నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వేణుగోపాల్ రెడ్డి అన్న, ధర్మవరం నియోజకవర్గము. యా. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? టీడీపీ ప్రభుత్వం 6 నెలలు అయింది. 6 నెలల్లో ఒక హామీ లేదు. ఒక గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు. ఫీజు రీమెంట్ ఇంకా ఇవ్వలేదు చాలా మంది పిల్లలకి. అండ్ పింఛన్ 34 లక్షల పింఛన్లు కట్ చేశారు. ఇప్పుడు గ్రామాలకు వెళితే పింఛన్లకి అప్పుడు ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇస్తాను. ఇప్పుడు ఎక్కడో ఓ చోటుకి రమ్మని వాళ్ళ పొద్దున్నే వచ్చి సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో ఓ రోజు ఇస్తారు, లేదంటే 5వ తేదీ లోపల ఇస్తారన్న. ముందు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 1వ తేదీ లోపల పొద్దున్న 5 గంటల 6 గంటల లోపల ప్రతి ఊర్లోనూ పింఛన్లు అయిపోయేది. వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేశారు. అది ఎక్కడ పెడుతున్నారో డబ్బులు ఏం కథ కూడా అర్థం కాలేదు. ఫీజులు అట్లా గవర్నమెంట్ స్కూల్ అయితే ఇప్పుడు చాలా అధ్వానం అయిపోయినాయి అన్న. ఇంతకుముందు అంటే గోరముద్ద ప్రతిరోజు ప్రతి ఐటమ్ ఉండేది. ఒక్కొక్క ఐటము గుడ్డు చీకి అవన్నీ ప్రతిరోజుకి ఒక ఐటము. ఇప్పుడైతే ఏం లేదన్న. పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చదువు అయితే ఇంకా అసలే లేదు. ఇంతకుముందు స్కూల్స్ నాడు నేడు కింద చాలా చేంజెస్ అయినాయి. ఇప్పుడైతే ఏం లేదన్న. ఎక్కడ పనులు అక్కడ 100% జగనే అన్న. జమిలీ ఎన్నికలు వస్తాయి 2027లో. జగన్ అన్న కోసం మేము పోరాడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.